అండి నమస్తే బాత్రూంలో ఇలా తెల్లటి మరకలు మనము ఎంత బాగా క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఈ మరకలు అనేవి రిపీట్ అవుతాయండి. పర్మనెంట్ గా ఈ తెల్లటి మరకలు కానీ నలుపు మరకలు గారపట్టిన మరకలు ఏ మరకలకైనా సరేనండి ఇలా ఒకేసారి ఒక లిక్విడ్ ని వాడామనుకోండి మళ్ళీ సంవత్సరాల పాటు కూడా ఈ తెలుపు నలుపు గారపట్టిన మరకలు అనేవి అస్సలకే రావు. మనము చీపురు కట్టను బ్రష్ ని కూడా యూజ్ చేయాల్సిన పని లేదండి. వాటర్తో క్లీన్ చేసే ఈ తెలుపు మరకలు అనేవి పోతాయి. హార్పిక్ని చాలామంది యూజ్ చేస్తారండి, కానీ కొద్ది రోజులు మాత్రమే క్లీన్ అయినట్టు కనిపిస్తుంది, తర్వాత మరకలు అనేవి రిపీట్ అవుతాయి కదా. ఇక్కడ నేను ఈ లిక్విడ్ని ఇలా కొద్దిగా వేసానండి. టైల్స్ పైన వాష్రూమ్ పైన మొత్తం ఎక్కడైతే మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో కూడా మనము ఈ లిక్విడ్ని పూర్తిగా వేసేయాలి. ఇది కొద్దిగా వేస్తే సరిపోతుందండి. తర్వాత మనము చీపురు కట్టతో కానీ, నేనైతే ఇక్కడ చీపురు కట్టను బ్రష్ని యూజ్ చేయలేదు, ఓన్లీ వైపర్ స్టిక్ ఉంటుంది కదండి, ఈ లిక్విడ్ని మిగతా భాగాలకు తీసుకురావడానికి మాత్రమే వైపర్ స్టిక్ని యూజ్ చేశాను. మీరు కావాలంటే ఈ లిక్విడ్ని ఇలా బాత్రూమ్ మొత్తం కూడా వేసుకొని వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను లిక్విడ్ని వేస్ట్ చేయకూడదు అని పైన కొద్దిగా మాత్రమే వేసి ఒక 2 minutes అలాగే ఉంచేసానండి. తర్వాత వైపర్ స్టిక్ని తీసుకొని ఈ లిక్విడ్ అంతా కూడా మిగతా వాష్రూమ్లో మొత్తానికి కూడా స్ప్రెడ్ చేస్తున్నానండి. దీనివల్ల మనకి లిక్విడ్ కూడా చాలా తక్కువగా పడుతుంది, వాష్రూమ్ మొత్తం కూడా క్లీన్ అవుతుంది. చూసారు కదండి, కొద్దిసేపు మనం ఈ లిక్విడ్ని వేసి అలాగే ఉంచేసామనుకోండి తెలుపు గారపట్టిన ఎలాంటి మరకలైనా సరేనండి ఈజీగా క్లీన్ అయిపోతాయి. మనము కొద్దిగా వైపర్ స్టిక్తో అటు ఇటు తిప్పుతూ బాత్రూమ్ మొత్తం కూడా ఇలాగే చేసామనుకోండి ఏ మరక కూడా అస్సలకే కనిపించదు. మనము చీపురు కట్ట బ్రష్ను పట్టి రుద్ది పదే కడగాల్సిన పని లేదండి. మన ఇంట్లో ఎన్ని వాష్రూమ్లు ఉన్నా సరేనండి మీరు లిక్విడ్ వేస్ట్ చేయకూడదు అనుకుంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలాంటిది కూడా ఉండకూడదు అనుకుంటే బాత్రూమ్ మొత్తం కూడా చల్లి తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి. ఇక్కడ వాష్రూమ్లో టైల్స్ చూసారు కదండి, తెల్లపు మరకలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఆ ప్లేస్లో కూడా నేను ఈ లిక్విడ్ని వేసేసాను. ఇప్పుడు మనము వైపర్ స్టిక్తో ఇలా కొద్దిగా టైల్స్ పైన స్ప్రెడ్ చేసామనుకోండి మధ్యలో ఉన్న గ్యాప్ కూడా ఫిలప్ అవుతుంది. ఎక్కడైతే లిక్విడ్ ఎక్కువగా పడిందో ఆ ప్లేస్లో నుంచి ఇలా వాష్రూమ్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. చూసారు కదండి, మనము వాష్రూమ్లో ఈ లిక్విడ్ వేసిన దానికి తర్వాత మనము వేయని దానికి తేడా అయితే మీకు కనబడుతుంది కదండి, తెలుపు మరకలు అనేవి కనబడుతున్నాయి కదా. ఎక్కువగా వెయిట్ చేయాల్సిన పని కూడా ఉండదండి, ఓన్లీ 2 minutes మాత్రమే ఎక్కడైతే మరకలు ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలా లిక్విడ్ని ఉంచేసి తర్వాత అనేసామనుకోండి మీకు వాష్రూమ్ మొత్తం కూడా ఇలా నీట్గా ఎలాంటి మరకలు లేకుండా కనబడుతుంది. దీని కాస్ట్ కూడా 30 రూపీసేనండి. నేనైతే ఈ లిక్విడ్తో 2 బాత్రూమ్లను కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో 2 వాష్రూమ్లు ఉన్నాయండి. ఈ లిక్విడ్ని ఇలా వేసేసి మనం ఒక 5 minutes పాటు కూర్చుని తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి. మీరు కావాలంటే 2-3 minutesలో కూడా వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వైపర్ స్టిక్ని తీసుకొని నేను వాష్రూమ్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేశాను కదండి. ముందుగా వేసిన లిక్విడ్ అనేది ఎల్లో కలర్లో ఉందండి. ఇప్పుడు మనము ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయింది కదండి. ఈ తెలుపు మరకలు అనేవి పూర్తిగా పోతాయి. మీరు పదే కడగాల్సిన పని ఉండదండి. నేనైతే ఇలా 1 yearకి ఒక్కసారి ఈ మరకలను క్లీన్ చేయడానికి యూజ్ చేశాను. తర్వాత మామూలుగా సర్ఫ్ కానీ ఏదైనా బట్టలు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మనము ఈ తెలుపు మరకల కోసం రుద్ది కడిగేసామనుకొని మనకి పని కూడా ఎక్కువగా పడుతుంది కదండి. 1 yearకి ఒకసారి కానీ 2 yearsకి ఒకసారి కానీ ఈ లిక్విడ్ని యూజ్ చేసామనుకోండి మళ్ళీ అప్పటి వరకు కూడా ఈ తెలుపు మరకలు అనేవి అస్సలకే రావు. 5 minutes తర్వాత నేను వాటర్తో క్లీన్ చేసుకుంటున్నానండి. టైల్స్ చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్గా కనబడుతున్నాయో. కింద నెట్ లిక్విడ్ వేసి టైల్స్ని క్లీన్ చేశాను కదండి, పైన క్లీన్ చేయలేను కదా, దానికి దీనికి తేడా చూసారు కదండి. బాత్రూంలో కూడా ఈ లిక్విడ్ని వేస్తే సరిపోతుందండి. మీరు బ్రష్ని కానీ స్క్రబ్బర్ని కానీ ఏది పెట్టి రుద్దాల్సిన పని ఉండదు. ఒక 2-3 minutes అలాగే ఉంచేసి తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే నీట్గా తయారవుతుంది. నేను ఇక్కడ కూడా కొద్దిగా లిక్విడ్ని వేసి వైపర్ స్టిక్తో స్ప్రెడ్ చేసా, తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వాష్రూమ్లో హార్పిక్ని వేసినా కానీ బ్రష్తో రుద్దాల్సిన పని ఉంటుందండి. ఈ లిక్విడ్ని వేసామనుకోండి మనము బ్రష్ని కూడా యూజ్ చేయాల్సిన పని ఉండదు. బాత్రూమ్ అయితే తెల్లగా నీట్గా కనబడుతుందండి. టైల్స్ కూడా చూసారు కదండి, మనము కొద్దిగా లిక్విడ్ వేస్తే సరిపోతుంది.
ఎక్కువగా వేయాల్సిన పని కూడా ఉండదు. ఒక బాటిల్ అయితే మీకు 2 బాత్రూమ్లు క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. మీరు ఇంకా లిక్విడ్ని తక్కువగా యూజ్ చేశారనుకోండి 3-4 టైమ్స్ క్లీన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి వాష్రూమ్ మొత్తం కూడా నీట్గా అద్దంలా మెరిసిపోతుంది కదండి. ప్రతి మూల కూడా మీకు నీట్గా కనబడుతుంది. ఎక్కడ కూడా తెలుపు మరకలు అస్సలకి కనిపించవు. అంతేకాదండి చాలామంది కామెంట్ పెట్టారు టైల్స్ అనేవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూపించండి అన్నారు కదా, అది కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే మీకు నీట్గా క్లీన్ అయిందో లేదో చూపిస్తున్నాను. చూసారు కదండి ప్రతిది కూడా మీకు నీట్గా క్లీన్ అవుతుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదు. మనము త్వరగా క్లీన్ చేసుకోవాలంటే కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. ఇలా క్లీన్ చేసుకున్నాక 2-3 మంత్స్ వరకు కూడా మీరు బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని ఉండదండి. ఎందుకంటే మీరు కొద్దిగా సోప్ని ఏదైనా తీసుకోండి, గిన్నెలు తోమే సోపు కానీ బట్టలు వాష్ చేసే సోప్ ఉంటుంది కదా, తురిమే దాంతో మీరు ఇలా సన్నగా పొడిలాగా కానీ లేదా చిన్న చిన్న పీసెస్గా కానీ కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న సోపు లిక్విడ్ని బట్టి 2-3 మంత్స్ వరకు కూడా క్లీన్ చేయాల్సిన పని ఉండదండి. మీరు ఎక్కువగా తీసుకుంటే మనకి పని అనేది చాలా వరకు తగ్గిపోతుంది. దీంట్లోనే కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, నేనైతే ఇక్కడ ఒకటి మాత్రమే తీసుకున్నాను. ఏదైనా పేపర్లో కానీ లేదా ఇలాంటి మాస్క్లో పెట్టేసుకొని సన్నగా పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని కూడా ఈ సోప్ దాంట్లో కలిపేసుకోండి. వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా మీరు ఈ సోప్లోనే కలిపేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే లిక్విడ్ ఉంటుంది కదండి, కంఫర్ట్ని కూడా దీంట్లోనే కలిపేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని ఒక మాస్క్ తీసుకొని పైన మాత్రమే నేను కట్ చేసుకుంటున్నానండి, కింది వైపున అలాగే ఉంచేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ మాస్క్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ మాస్క్లోకి వేసేయండి. ఇదంతా వేసిన తర్వాత కట్ చేసుకున్న మాస్క్ ఉంది కదండి, థ్రెడ్ ఉంటుంది కదా, పైన వైపున మనము ఈ థ్రెడ్తో గట్టిగా కట్టేసేయండి. ఇప్పుడు ఈ మాస్క్ని ఫ్లష్ ట్యాంకులో వేసేయండి. ఫ్లష్ని ఇలా ఎన్నిసార్లు ఆన్ చేసినా కూడా మనకి దాంట్లో నుంచి మంచి సువాసన వచ్చే లిక్విడ్ ఉంటుంది కదండి, అది రావటం వలన వాష్రూమ్ అనేది పూర్తిగా క్లీన్ అవుతుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. ప్రతిసారి ఇలా వాష్రూమ్లో మనము ఈ లిక్విడ్ని పెట్టేసామనుకోండి 2-3 మంత్స్ వరకు కూడా క్లీన్ చేయాల్సిన పని ఉండదు. బాత్రూంలో నుంచి బ్యాడ్ స్మెల్ రాదు. ఎప్పుడు చూసినా కూడా నీట్గా కనబడుతుంది. మీకు వాష్రూమ్ అనేది పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూపిస్తానన్నా కదండి, బాత్రూమ్ మొత్తం కూడా ఆరిన తర్వాత టైల్స్ పైన ఎక్కడ కూడా తెలుపు మరకలు గారపట్టిన మరకలు మీకు అస్సలకే కనిపించవండి. నీట్గా కనబడుతుంది. మరొకసారి కూడా మీకు ఈ తెలుపు మరకలు అనేవి రిపీట్ కాకుండా ఉంటుంది. నేను ఇక్కడ వాడిన లిక్విడ్ అనేది యాసిడ్ అండి, మరి కెమికల్ ఎక్కువగా ఉన్న యాసిడ్ అయితే కాదండి, అందుకొరికి ఇది 30 రూపీస్ పడింది. మరి ఎక్కువగా ఉన్న కెమికల్ అయితే 60 రూపీస్ అంట అండి. నేను ఇక్కడ తక్కువ కెమికల్ ఉన్న యాసిడ్ని యూజ్ చేశాను. ఇలా కొద్దిగా వేసి మనం అలాగే ఉంచేసామనుకోండి, నీటితో క్లీన్ చేసుకోగానే ఈ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe Siri Cooking and Vlogs.